మనం రాష్ట్రంలో చదవగా టాప్లో ఉన్నాం సార్. మన ట్రైనింగ్లో కూడా సార్ మనకు జగిత్యాల జిల్లా లోపల గొప్ప వాళ్ళు అవడానికి పునాది 10th క్లాస్. ఆ యొక్క 10th క్లాస్ లోపలనే మంచిగా మనం వెనుకబడిన విద్యార్థులను ముందుకు తీసుకెళ్ళడానికి మనం ఎటువంటి ప్రయత్నం చేయాలా, ఏ విధంగా ముందుకెళ్ళాలని ఎంఈఓలు అదేవిధంగా హెడ్ మాస్టర్లు చాలా కన్స్ట్రక్టివ్ మెథడ్గా పిల్లలను ఖచ్చితంగా మనం టాప్ పొజిషన్లో తీసుకెళ్ళడానికి మన వంతు కృషిగా మనం ఏం చేయాలనే ఉద్దేశంతో చాలా క్లీన్గా అబ్జర్వేషన్ చేసి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ముందుకు తీసుకెళ్ళడానికి ధర్మపురి ఎంఈఓ సీతాలక్ష్మి గారిని వేదికపైకి రావాలని ఆహ్వానిస్తున్నాం. ఇది కేవలం ఏంటంటే సమిష్టి కృషి వల్లనే ఏదైనా సాధ్యమవుతుంది. మన ఇప్పుడు ఎంఈఓ గారు జమున గారు చెప్పారు, ఓన్లీ 10th క్లాస్ ఒకటే కాదు మన టార్గెట్. 6th క్లాస్ నుంచి ఆ దిశగా ఇంకా ప్రయత్నం జరిగితే 10th క్లాస్కి వచ్చే టయానికి మనం అంత ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం పడదు. యాక్చువల్గా ఏదైతే రెగ్యులర్గా జరిగే ప్రక్రియలు జరుగుతాయి, మాకు మంచి చదువుకుంటారు. ఈ 10th క్లాస్ పాస్ అయ్యి మంచి టాపర్లు ఉన్నారు, ఆ పిల్లలకు కూడా మా స్కూల్ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి మాకు సంబంధం లేదన్నట్టు కాకుండా వాళ్ళ కెరియర్ గైడ్గా మనమే ఉండాలా. వాళ్ళకు భవిష్యత్తులో ఒక మంచి దశ చూపించాల్సిన బాధ్యత మనదే. కాబట్టి ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్లకు అదేవిధంగా ఉపాధ్యాయులందరూ కూడా నా యొక్క సూచన ఏంటంటే వాళ్ళ క్యారియర్లో ఒక మంచి పొజిషన్ని అచీవ్ చేసేంత వరకు మనం కెరియర్ గైడ్ లాగానే పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ దిశగా పనిచేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కావచ్చు, ఒకవేళ అక్కడ ఖాళీ ఏర్పడ్డట్టయితే గెస్ట్ ఫ్యాకల్టీతో వారికి జీతం ఇచ్చి మరి అక్కడ విద్యార్థులకు నష్టం జరగకుండా చూసే వెసులుబాటు అక్కడ ఉంది. కానీ ప్రభుత్వ విద్యా సంస్థలు, జిల్లా పరిషత్ విద్యా సంస్థల్లో ఆ వెసులుబాటు లేదు. కాబట్టి ప్రతి వేసవి సెలవులలో తప్పకుండా పదోన్నతులు ఇచ్చినట్టయితే ఖాళీ ఏర్పడితే వెంటనే వారి విద్యార్థులకు న్యాయం జరుగుతుందనే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి కావచ్చు, వారి సీఎంఓ కార్యదర్శి గారి కావచ్చు ప్రత్యేక సమయాన్ని కేటాయింపజేసి మరి గౌరవ పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశాన్ని ఈ సందర్భంగా మీ దృష్టిలోకి తీసుకొస్తా ఉన్నా. మరి ఆ డబ్బులు ఇప్పటి కూడా రాకుండా ఆందోళన చెందుతున్నాం. మన భవిష్యత్తు కొరకు, మన పిల్లల అవసరాల కొరకు గమనించుకున్న పైసలు రాకపోవడం ఇబ్బంది. కాబట్టి దాని విషయమై జేఏసీ పక్షాన తప్పకుండా ఒక స్పష్టమైన హామీ రాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మా ప్రధాన కార్యదర్శిగా తెలియజేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ఇంకొక విషయం కూడా మీ అందరితో విజ్ఞప్తి, ఈరోజు రాష్ట్రంలో కేవలం ఉపాధ్యాయుల సంక్షేమం కొరకే పనిచేస్తున్నటువంటి సంఘం పిఆర్టీ కాబట్టి మీ అందరి ఆదరాభిమానాలతో రాష్ట్రంలో మేటి సంఘంగా నిలుస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా అన్ని హక్కులతో పాటు గౌరవనీయులు మరి పదోన్నతుల విషయంలో ఇప్పుడే మరి పదోన్నతులు బదిలీ కావాలనే విషయంలో ప్రాతినిధ్యం చేయడం జరిగింది. ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి అన్నగారు శ్రీపాల్ రెడ్డి గారు మరి ఊహించిన దానికంటే ఎక్కువ సార్లు కూడా ఖచ్చితంగా ఈ పదోన్నతులు జరిపేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొన్న జరిగిన ప్రమోషన్స్ తర్వాత సుమారు 800 ఖాళీలు రాష్ట్రంలో ఏర్పడ్డాయి. ఒక అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ కనుక 800 పాఠశాలలు లేకపోతే విద్యార్థులకు పాఠశాల ఇబ్బంది అయితే ఆలోచనతో తీవ్రమైన ఒత్తిడితో శాసనమండలి సభ్యులు గారు మొదటి పోతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీతో గుర్తు చేస్తూ, మరి ఏదేమైనా మీ అందరితో ఈ యొక్క మాట్లాడే అవకాశం కలిగించినటువంటి జగిత్యాల జిల్లా శాఖకు, మరేవిధంగా చక్కటి ఫలితాలు సాధించినటువంటి ప్రధానోపాధ్యాయులకు, భవిష్యత్తు చిరంజీవులైన విద్యార్థులు కూడా మీరు ఈరోజు 10వ తరగతి ఫలితాల్లో ఉన్నతంగా సాధించడమే కాదు, రాబోయే కాలంలో కూడా మంచి ఉన్నతమైన ఫలితాల్లో మీకు భగవంతుడు సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మనము చూసినాం ఎలాంటి ఉపాధ్యాయ సమస్యల మీద అవగాహన పెడుతుంది. మొన్న పెద్దపల్లి ట్రైనింగ్లో మన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మాట్లాడుతూ అది ఎక్కడ మీడియా వైరల్ కాలేదు. ఏం మాట్లాడిండు? ఉపాధ్యాయులు ఎక్కువ సంఖ్యలో జీతాలు తీసుకుంటారు కాబట్టి స్ట్రెంత్ పెంచాలి. నువ్వు ఉపాధ్యాయుల ఓట్లతోని ఎమ్మెల్సీ వై ఈరోజు ఉపాధ్యాయుల పరిస్థితులు ఎంతవరకు సంబంధించారు దాన్ని మనం ఒకసారి పునరాలోచించుకోవాలి. అంతేకాకుండా మొన్నటి ప్రభుత్వం మొన్న సర్దుబాటు చేయాలని ఈ 13 వరకు 1 నుంచి 10 ప్రైవేట్ స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు, 10 నుంచి 60 విద్యార్థులకు 2 ఉపాధ్యాయులని ప్రభుత్వం కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వర్క్ అడ్జస్ట్మెంట్ గురించి
1 నుంచి 5 వరకు 18 సబ్జెక్టులు ఉంటాయి. 18 సబ్జెక్టులు ఇద్దరు ఉపాధ్యాయులతో బోధించడం సాధ్యమైతే ఒక ఉపాధ్యాయులు 1 నుంచి 10 ఉన్న విద్యార్థులకు 18 సబ్జెక్టులు బోధించడం సాధ్యం కాదు. 1 నుంచి 1:3 విద్యార్థి చట్టంలో మనకు 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, అది ఉన్నత పాఠశాలకే పరిమితం చేయాలి. ప్రైమరీ పాఠశాలలో అది పనిచేయాలి. ప్రతి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు అవసరం. అంతేమో గతంలో 40 వరకు ఉండేది, ఇప్పుడు 60 వరకు అంటారు. అంతేకాకుండా ఈ బడిపాట ముగిసేంత వరకు కూడా ఈ సర్దుబాటు ప్రక్రియ ఆవులని ఇంతకుముందు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు చెప్పారు. వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, అంతేకాకుండా అన్న మేము ఈ మధ్యలో ఎక్కడికైనా రిటైర్మెంట్ ఫంక్షన్ పోతే సోదర ఉపాధ్యాయులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావడం లేదని, అంతేకాకుండా ఇప్పటి వరకున్న పెండింగ్ లిస్టు రావడం గతంలో ప్రభుత్వం నెలకు 500 కోట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఇవ్వడం లేదు. మళ్ళీ కూడా మీరు కృతజ్ఞతలు చూపిస్తారని ఈ నెల 5వ తారీఖున రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఒక డిఏ ఇస్తారని వింటున్నాం. 1-2 ఏమైనా ఈ బీఆర్సీని తొందరగా వినిపించే విధంగా, అదేవిధంగా మన ఎంఈఓల విషయంలో కూడా ఎంఈఓల నియామకాల విషయంలో ఇంతకుముందు అన్నగారు చెప్తున్నారు ఏంటంటే జిల్లా పరిషత్ ఎన్నికలైన తర్వాత దాని మీద జిల్లా పరిషత్ తీర్మానం చేసినప్పుడు మన ఉమ్మడి సర్వీసు అమల్లోకి వస్తే దాని మీద మనకు అన్ని ఎంఈఓ పోస్టులు, డిప్యూటీఓ పోస్టులు, డిఓ పోస్టులు కూడా భర్తీ అవుతామని చెప్పడం జరిగింది. ముందు రోజు పేరుతో మనం మాట్లాడుకునేటువంటి మనం చెప్పుకుంటున్నామంటే మన అన్నగారికి ఆ పేరు విశిష్టత వచ్చింది పిఆర్టీయూ సంఘం వల్ల. మరి పిఆర్టీయూ సంఘ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన కాలంలో సంఘాన్ని అగ్రస్థానానికి తీసుకుపోయారు. మరి ఈరోజు ఎమ్మెల్సీలు మన రాష్ట్రంలో ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అని మనం అనుకుంటున్నాము. 3 చూపిస్తాం కానీ ఒకటే కనిపిస్తుంది. మిగతా 2 ఎమ్మెల్సీలు మన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కాదు. వాళ్ళు ఎన్నికైనటువంటి కార్పొరేట్ ఎమ్మెల్సీలు మనందరికీ తెలుసు. మనకి ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి పోవాలంటే మనం అపాయింట్మెంట్ దొరకాల్సిన పరిస్థితి. మరి ఈరోజు మీరు పిఆర్టీయూ సంఘ కార్యాలయానికి ఎప్పుడు పోయినా కూడా దీపాలను అందుబాటులో ఉంటారు, ఫోన్ లోపల అందుబాటులో ఉంటారు. మరి మనకున్నటువంటి ఏకైక ఎమ్మెల్సీ అన్నగారు దీపాల్ రెడ్డి గారు. మరి దురదృష్టవశాత్తు మహేందర్ రెడ్డి గారిని మనం గెలిపించుకోలేకపోయినాం. మరి ఏ రకంగా జరిగినా కూడా మళ్ళా సమస్యలన్నిటికీ కూడా అక్కడెక్కడో వరంగల్ నియోజకవర్గంలో గెలిచినా కూడా మనకు పనిచేసేది శ్రీపాలనని. ఇంతకుముందు హైదరాబాద్లో గెలిచినటువంటి మన ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారు కూడా మన దగ్గరికి వచ్చి మన దగ్గరికి పోతూ ఉంటుండే. అన్నగారు కూడా ఇప్పుడు మన దగ్గరికి వస్తూ ఉంటుండే. మన దగ్గరికి గెలిచిన రఘువర్ రెడ్డి గారు కావచ్చు, మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటుండే. మన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అంటే మన ఉపాధ్యాయులు రాష్ట్రంలో అందరికీ కూడా పనిచేసే పరిస్థితి. కానీ మన దగ్గర ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలు మాత్రం మనకు అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది. మరి అట్లాంటి పరిస్థితి మరి రావడం మన దురదృష్టం. ఏదైనా కూడా మనకు ఉన్న వేరేవాళ్ళు గెలిచినా మనకు పోయేది లేదు. కాబట్టి మనకి ఈరోజు సమస్యల సాధనకి ఈరోజు బయోసైన్స్ ఫోరంలు కావచ్చు, లేకపోతే గెజిటెడ్ హెడ్ మాస్టర్ ఆస్పిరెంట్స్ కావచ్చు, లేకపోతే ఏదైతే ట్రాన్స్ఫర్స్ కోసం వచ్చినటువంటి గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ కావచ్చు, ఆర్యూపీపీ బాధ్యులు కావచ్చు, వివిధ సంఘాల బాధ్యులు అందరూ కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నారు శ్రీపాల్ రెడ్డి గారికి. అంటే అర్థం చేసుకోవచ్చు మరి సమస్యలన్నా మీ దగ్గరికి వస్తున్నాయి. పెద్దన్న పాత్ర మీరు పోషించే పరిస్థితి ఉంది. కాబట్టి అన్ని సమస్యల్ని సావధానంగా మీరు మాట్లాడే సందర్భంలో మరి కంపల్సరీ సొల్యూషన్ అయితే మీరు నోటి నుండి మీరు వచ్చి ఒక మాట చెప్పారు అంటే ఆ రోజు కంపల్సరీ ఆ రాష్ట్రం మొత్తం ఫలానా జరుగుతాయనేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమంలో మరి ఇక్కడ మీరు మాట్లాడే సందర్భంలో కంపల్సరీ సమస్యల సాధన పట్ల మరి మీరు ఏ రకంగా ముందుకెళ్తారు అనేటువంటి అంశాన్ని చెప్పాల్సిందిగా కోరుతూ ఈ అవకాశాలను అభినందిస్తూ ఉన్నా. మరి ఆ రోజు 2006 సంవత్సరం మరి ప్రతిభ అవార్డు కార్యక్రమం ఈ రాష్ట్రంలో మొదటిసారిగా వరంగల్ జిల్లాలో ప్రారంభమైతే ఆ తదుపరి మరి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ప్రారంభం కావడం, నూతన జిల్లాలు ఏర్పడిన తర్వాత మరి జగిత్యాల జిల్లా శాఖ మరి ఆనందరావు గారు, అదేవిధంగా మరి అమర్నాథ్ రెడ్డి గారు ఇద్దరు కూడా మరి ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నందుకు జిల్లా శాఖను మరియు ఇక్కడ కార్యకర్తలను అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒక మంచి కార్యక్రమం మరి 10వ తరగతి విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ఎన్ని కష్టాల కూర్చైనా సరే 153 మంది పాఠశాలల్లో ఇవాళ 100% రిజల్ట్స్ రావడం అంటే అది మామూలు విషయం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇందుకు కారణమైన ప్రతి ఉపాధ్యాయుడిని
ప్రతి ప్రధానోపాధ్యాయుడు కూడా స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, రోజు రోజుకు కూడా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూ ఉన్నది. ఒకప్పుడు 30 లక్షలకు పైగా ఉన్న స్ట్రెంత్ ఇవాళ 16,80,000కు పడిపోయింది. ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్ అన్నీ కలిపినా కూడా కేవలం 23 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఈ స్కూల్స్లలో చదువుతూ ఉన్నారు. మరి ఈ సంఖ్య ఈ విద్యా సంవత్సరం నుంచి పెరగాలన్నది మరి నా కోరిక. దానికి మీరంతా కూడా సహకరిస్తారని, దీన్ని ఒక సీరియస్ విషయంగా ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నా. ఒకవేళ మనం ఈ విద్యార్థుల సంఖ్య తరుగుదల అనే అంశాన్ని సీరియస్గా తీసుకోకపోతే భవిష్యత్తులో మనమే చివరి తరం ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మిగిలిపోతాం. ఇక మన తర్వాత అపాయింట్మెంట్స్ ఉండవు, ఎలాంటి రిక్రూట్మెంట్ కానీ ప్రమోషన్లు కానీ లేకుండానే మనమే చివరి తరం అయిపోతామని అది సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా, దాంతో పాటుగానే ఈ రాష్ట్రంలో ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఒక్క రూపాయి కూడా ముందుగా చెల్లించకుండా చికిత్స పొందే విధంగా నూతన హెల్త్ స్కీమ్ కూడా రూపకల్పన జరుగుతూ ఉన్నది. త్వరలోనే కొత్త హెల్త్ కార్డ్స్ అందించే ప్రయత్నం కూడా చేస్తున్నామనే విషయాన్ని తెలియజేస్తూ, మరి ఏదేమైనా సరే ఇవాళ విద్యాశాఖను ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తున్నారు కాబట్టి ఇవాళ మౌలిక సదుపాయాల విషయంలో మరి ఇతరత్ర ఎలాంటి నిధుల విషయంలో అయినా మనము మరి చాలా సులభంగా సాధించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మరి ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుంటూ మన మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకుంటూ మరి విద్యార్థులకు నాణ్యమైన విద్యను మనం అందిస్తూ మన ప్రభుత్వ పాఠశాలల ఉన్నతిని మరింత మరి ప్రతిష్టాత్మకంగా పెంచే విధంగా మీరు పనిచేస్తారని ఆశిస్తూ ఉన్నా. మరి ఇంకా చాలా సమస్యలు మన పెండింగ్లో ఉన్నాయి. ఒక్కటొక్కటిగా నేను మరి పరిష్కారం దిశగా మరి వెళ్తూ ఉన్నా. మరి ముఖ్యమంత్రి గారిని తరచుగా, ఎందుకంటే మనకు ప్రైవేట్ స్కూల్స్ లేవు, ఇతర బిజినెస్లు లేవు, కాంట్రాక్టులు లేవు, ఉన్నదల్లా కేవలం సంఘంతో అనుబంధం, ఉపాధ్యాయులతో అనుబంధం, ఈ సమస్యల సాధనే లక్ష్యంగా 24/7 ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటూ మరి వాళ్ళ ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్తూ మరి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం త్వరలోనే చూపిస్తా అనే సందర్భంగా మరి తెలియజేస్తూ ఒక మంచి మరి సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు గాను మరి జిల్లా పిఆర్టీయూ అధ్యక్ష కార్యదర్శులు అమర్నాథ్ రెడ్డి గారిని, ఆనందరావు గారిని మరి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి డిఓ గారు కూడా మరి ఒక విషయం దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను ఈ విషయాన్ని అక్టోబర్ 24 నాడు మరి గత ముఖ్యమంత్రి గారికి ఆ విషయాన్ని 33 జిల్లాల్లో కూడా అసలు డిఓ పోస్టే లేవు, డిప్టీ ఈఓలు అయితే ఎక్కడా కూడా ఒక్కరు కూడా పనిచేయడం లేదు, వీటి రిక్రూట్మెంట్ చేయాలి, డిఓ పోస్టు మంజూరు చేయాలని చెప్పి కోరడం జరిగింది. మరి ఇప్పుడు ఈ అధికారుల కమిటీ నివేదిక తర్వాత మరొకసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అన్ని మరి జిల్లాలకు కూడా డిఓ పోస్టులను మంజూరు చేస్తూ అన్ని జిల్లాల్లో కూడా ఎస్ఎస్సి మూల్యాంకన కేంద్రాలను మరి అన్ని జిల్లాల్లో కూడా డైట్ కళాశాలల్ని నెలకొల్పి ఆ డైట్ కళాశాలల్లో కూడా మన ఉపాధ్యాయులకే పదోన్నతులు ఇచ్చే విధంగా 100% ప్రమోషన్స్ ఇచ్చే విధంగా మరి రేపు సర్వీస్ రూల్స్ రూపకల్పన జరగబోతా ఉన్నది. ఈ సర్వీస్ రూల్స్ కూడా 2018 మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం, ఎందుకంటే గతంలో ఉన్న 1975 మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ 2018 ఆర్డర్స్ వచ్చిన తర్వాత చెల్లుబాటులో ఉండవు కాబట్టి ఇప్పుడు మనకు న్యాయపరమైన చిక్కులు లేవు. గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు కేవలం మరి 2 సర్వీసులు పంచాయతీరాజ్ అండ్ గవర్నమెంట్ టీచర్స్ మధ్య మరి లోకల్ క్యాడర్ ఆర్గనైజ్ కాలేదు అనే ఒకే ఒక అంశంతో ఆ రెండింటిని మరి ఇంటిగ్రేట్ చేయడం కుదరదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అదే జడ్జిమెంట్లో ఒక సూచన కూడా చేసింది, మరి పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల పోస్టులు కూడా లోకల్ క్యాడర్ ఆర్గనైజ్ చేసిన తర్వాత మీరు సర్వీస్ రూల్స్ రూపకల్పన చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఆ సుప్రీంకోర్టు తీర్పులో సారాంశం ఉంది. కాబట్టి మరి మనం 2018 ప్రకారం మరి అందరం కూడా మరి వాళ్ళ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ప్రకారం
లోకల్ క్యాడర్ ఆర్గనైజ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇవాళ జిల్లా పరిషత్ టీచర్ల పోస్టులు లోకల్ క్యాడర్ ఆర్గనైజ్ అయినాయంటే అదొక చరిత్ర. అది పిఆర్టీ సంఘం. ఎందుకంటే గత సంవత్సరమే ఆ ఎన్నికలు పూర్తయ్యేది ఉండే. మేము గత సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీన ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఈ విషయం మీద మాట్లాడడం, సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం, ఆ సంబంధిత అధికారులతో చర్చలు జరపడం, మరి ఉపాధ్యాయుల అభ్యున్నతితో పాటు విద్యారంగ అభ్యున్నతికి ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు పాటుపడతారని ఆశిస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ.